మ్యారేజ్ అయింది 7 years అయింది మేడం. దగ్గర వాళ్ళని చెప్పి చేసుకున్నాను. పుట్టింటికి వెళ్ళిపోయేటంత అయింది గొడవ. నేను లేనప్పుడు ఫోన్లో మాట్లాడింది మేడం. అదే డిలీట్ చేస్తేనే వచ్చేసరికి నేను ఫోన్ చేసేటప్పుడల్లా బిజీ అని వచ్చేది. నీ బిజీకో నమస్కారం బాబు. ఓ పాప పుట్టింది, నీ వల్ల పుట్టిందా ఎవరి వల్ల పుట్టింది? అవతలోడు వాళ్ళు పుట్టింది. ఆడ ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న తర్వాత ఈయనతో బాబుని కన్నది, ఆయనతో పాపని కన్నది. వాళ్ళ ఆవిడ ఏమనట్లేదు. వాళ్ళ ఆవిడకి పిల్లలేరండి. ఇక్కడికి అంటున్నాడుగా పిల్లలు. ఇంటిగా ఉన్నా కూడా ఎవరు నమ్మట్లేదా? ఇంకా ఫోన్లో ఇంకా చాలా ఉన్నాయి సార్. ఆడు ఇంట్లో కంటే బీచ్ లోనే ఎక్కువ ఉన్నాడు. లా ఏదుందో దాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఫ్యూచర్ 10 years తర్వాత ఇప్పుడు ఫాలో అయితే చెంపలు పగిలిపోతాయి. వైఫుల్ని వదిలేసి ఆ భాస్కర్ లాంటి వాళ్ళు, భర్తలను వదిలేసి దేవి లాంటి వాళ్ళు, ఈ సొసైటీకి మీరంతా దరిద్రపు పర్సన్స్ కింద లెక్క. పేరేమో ఫస్ట్ తండ్రి పేరు పెట్టింది, నేను పుట్టిందేమో ఏం కంట అని ఆ పిల్ల క్వశ్చన్ చేసే రోజు వచ్చిన రోజు మీకంటే హీనమైన మనుషులు ఇంకొకళ్ళు ఉండరు. అమ్మ నాన్న తాత ఏదో చెప్పారు, ఆ కుటుంబం అంటే ఒకటి ఏడిస్తే వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి ఆ పిల్లని. విచ్చలవిడిగా తిరుగుతున్నాను హ్యాపీగా. ఎవరి లైఫ్ ఇక్కడ స్పాయిల్ అయింది? లాకి రెస్పెక్ట్ ఇస్తున్న వ్యక్తి లైఫ్ స్పాయిల్ అయిందా? లాని కాదనుకుని విచ్చలవిడిగా కనిపెట్టిన రోజు కనిపెట్టండి అని ఓపెన్ గా తిరుగుతున్న ఛాలెంజ్ చేస్తున్న అమ్మాయి లైఫ్ బాగుందా? ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి గవర్నమెంట్ వాళ్ళని, దయచేసి ఫ్యామిలీ మ్యాటర్స్ లో 2 years లో క్లోజ్ అయ్యేలాగా డైరెక్షన్స్ తీసుకురండి. సుమన్ టీవీకి వెళ్తే మనకు ఏదో న్యాయం జరిగింది. కోర్టులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. మనుషులు బతకాలి, మోరల్ వాల్యూస్ బతకాలి, వివాహ బంధం బతకాలి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కుమార్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసు. షూర్ అండి. హలో అండి. అలా అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అదే అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం మేడం. ఓకే, చెప్పండి. ఇక్కడి వరకు దేనికి వచ్చారు? ఏంటి సమస్య? సమస్య ఫ్యామిలీ సమస్య మేడం. ఓకే. మ్యారేజ్ అయింది 7 years అయింది మేడం. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే. దగ్గర వాళ్ళని చెప్పి చేసుకున్నాను. అమ్మాయి ఏమో సరిగా ఉండేది కాదు, ఇంటి దగ్గర ఉండేది కాదు. ఓకే. మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు 24 అలా ఉంటుంది మేడం. అమ్మాయిది? అమ్మాయిది ఒక 22 అలా ఉంటుంది. ఓకే ఓకే. మీరేం చేస్తారు? అమ్మాయి ఏం చేస్తుంది? కంపెనీలో చేస్తాను మేడం, ప్రైవేట్ కంపెనీ. అమ్మాయి ఏమైనా వర్క్ చేస్తా? అమ్మాయి అయితే హౌస్ వైఫ్ మేడం, ఇంటి దగ్గర ఉంటుంది. పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు పుట్టాడు మేడం. బాబు పుట్టక ముందు నుంచే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిపోయేది అనమాట. ఓకే. పెళ్ళైన ఎంతకాలం మీరు మంచిగా ఉన్నారు? ఎప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది? 3 months వరకు బాగుంది మేడం. బాగున్నారు. 3 months తర్వాత ఏదో ఒక గొడవ పెట్టుకొని నేను బయటికి డ్యూటీకి వెళ్ళేటప్పుడు. ఓహో, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారేంటి? అమ్మ నాన్న నేను. ఓకే. చేసుకున్న తర్వాత ఆవిడ పెళ్ళైన 3 months బాగుంది, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందా? తర్వాత వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది మేడం. ఓకే. పుట్టింటికి వెళ్ళిపోయి ఓ 3 months తర్వాత మళ్ళీ నా దగ్గరికి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుని తెచ్చుకున్నారా? పెద్ద మనుషులు పంచాయతీ పెడితే తీసుకొచ్చాను. 3 నెలలు బాగానే ఉన్నారన్నారు కదా, ఇంతకు ఏం గొడవ మీద ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయేటంత అయింది గొడవ? గొడవ అంటే మేడం తనేమో మేము బాగానే చూసాం, 3 months బాగానే చూసుకున్నాం. నేను ఇంటి దగ్గర లేని టైంలో ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడడం. అంటే ఎవరు ఉన్నాడా? ఉన్నాడనేసి అప్పుడు అనుమానం ఉండేది నాకు. అది నిజమే అయిపోయింది ఇప్పుడు. అంటే ఎలా తెలిసింది? ఎవరనేది తెలిసిందా? నేను లేనప్పుడు ఫోన్లో మాట్లాడింది మేడం. అదే డిలీట్ చేస్తేనే వచ్చేసరికి. ఉండేటప్పుడు వచ్చేసరికి డిలీట్ చేసేది. ఒకసారి ఏమో నేను పక్కన ఉండగా ఫోన్ చేసింది. ఎవరు అడిగేసరికి కొద్దిగా దూరం వెళ్ళిపోయి నెంబర్ అది డిలీట్ చేసింది. చేసిన తర్వాత అది లేదు ఇంకా అప్పటి నుంచి నా దగ్గర ఎక్కడ దొరికిపోతున్నావు అనేసి నా దగ్గర ఉండట్లేదు అప్పటి నుంచి. బాబు పెళ్ళైన ఎంతకాలం ఉంది నీతో మొత్తంగా? అయితే మేడం 3 months ఒకసారి మేడం. తర్వాత ఒక 3 months, ఇంకో 1 month ఉంది. ఇప్పుడు విడిపోయి ఎంతకాలం అయింది మీరు? 6 years 5 years అవుతుందా దూరంగా ఉండి?
దూరంగా ఉండి 4 years అవుతుంది మేడం. ఆ 3 years లో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఎన్ని నెలలు కలిసి ఉన్నారు? ఆ నీ నె- పెళ్ళి 7 ఏళ్ళు, విడిపోయి 4 సంవత్సరాలు, అవును మేడం. మధ్యలో 3 years అంటున్నావు. ఆన్ అండ్ ఆఫ్ ఒక 4 నెలలు చెప్పావు. అవును ఇంకా మేడం. ఎంత కాలం ఉంది? 3 months తర్వాత 1 month 1 month ఉంది. 1 తర్వాత month తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది. వచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా రాలేదు, ఇంకా మన ఇంటికి రాలే. మా ఇంటికి రాలేదు. తర్వాత నా దగ్గర రాకుండా అక్కడే ఉండి ఏదో విధంగా నాతో వరగలుగా మాట్లాడడం, అంటే రోజు ఫోన్లో పోట్లాడుకున్నారు. నేను మళ్ళీ ఎప్పుడు నేను వచ్చింది అనవసరంగా వెనక్కి? చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఇంటికి? అంటే బాబుకి పేరెట్టేటప్పుడు తీసుకొచ్చాం. వచ్చి ఎన్ని రోజులు ఉంది? ఒక 20 days ఉంది మేడం. తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయింది. నేను కూడా వెళ్ళాను మీ అత్తగారి ఇంటికి. అత్తగారింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 week ఉన్నాను. ఉండి వెళ్ళిపోదాం రా అంటే నేను వస్తాను, నాకు ఒంట్లో బాగోలేదని చెప్పేసి ఉండిపోయింది. ఓకే, మళ్ళీ అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోయింది. అక్కడ ఉండిపోయిన తర్వాత రమ్మంటే ఇంకా ఫోన్ మళ్ళీ చేసి రమ్మన్నా. ఎన్ని నెలలకు తెచ్చుకున్నారు? ఇంకా రాలేదు మేడం. అప్పుడు అన్ని కలిపి 4 నెలలే కదయ్యా కాపురం. ఇంకా రాలేదు మేడం. ఇంకా రాకుండా అక్కడే ఉండి మొత్తం భార్య భర్తలుగా ఎదురు బొదురు మీరు ఉన్నది 4 నెలలు 4 నెలలు. మొత్తం ఈ జీవితంలో. అవును సార్. బాబు ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు ఆవిడ దగ్గరే. బాబు ఆవిడ దగ్గర ఉంది. సరే, విడిపోయి 4-5 సంవత్సరాలు అవుతుంది కదా, ఏమన్నా పెద్ద మనుషులు పంచాయతీలు కానీ ఏమన్నా జరిగినాయా? పెట్టింది మేడం. ఆవిడ పెట్టిందా? ఆవిడే పెట్టింది. ఏమని కావాలి? భర్త కావాలన్నా వద్దనే? భర్త వద్దనేసి. వద్దు. సరే, అంటే- నువ్వు ఏదో ఒకటి తేల్చుకోవచ్చుగా మరి. అంటే నేను వద్దనేసి డైరెక్ట్ గా చెప్పకుండా మా ఆయన నన్ను అనుమానిస్తాడు. అనుమానిస్తున్నాడు. ఇలాగా నన్ను కట్నం తెమ్మని వేధిస్తున్నాడు. మా ఊర్లో స్టేషన్ ఉంది మేడం. ఆ స్టేషన్ లో కేసు పెట్టింది ఎంతకాలం నా మీద. క్రితం పెట్టింది అది? అది బాబు పుట్టిన అంతా అప్పుడే మేడం. ఆ టైంలో పెట్టింది. 1 year నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. వెళ్తే పెద్ద మనుషులు కూడా చెప్పారు, అది రావట్లేదు కదా నువ్వే వెళ్ళు అని చెప్పేసి తవ్వు పెడితే వెళ్ళాను. వెళ్తే రానిచ్చే వాళ్ళ ఇంట్లోకి రానిచ్చేవారు మేడం. నన్ను వాళ్ళ ఇంటి దగ్గర ఉండమనేవారు, అంతేగాని ఆ అమ్మాయిని మా ఇంటికి పంపించేవారు కాదు. ఎందుకు నిన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళరకం లాగా ఉండడానికి కారణం ఏంటి? ఉండమనటానికి ఆవిడకి రావడం ఇష్టం లేదు. వేరే వ్యక్తితో అంటే ఎలాగ మాట్లాడుకోవడానికి ఆటి అవుతుంది. కన్వీనియన్స్ గురించి, కన్వీనియన్స్ గురించి. కంఫర్ట్ గురించి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సపోర్టింగ్ ఉంది. అల్లుడితో కాదు వేరే వాడితో మాట్లాడుకొని సపోర్ట్ మాట్లాడుకొని చేస్తారు వాళ్ళ supporting ఇంట్లో ఉంది. వాళ్ళు. అవును, అలాంటి వాళ్ళు మేడం. ఒక చిన్న పాయింట్ చెప్పు తమ్ముడు, మీ అమ్మగారికి మీ భార్యకి పడేది కాదా? మా అమ్మగారికి మా భార్యకి అస్సలు పడేది కాదు. అదే. సో వాళ్ళు ప్రొటెక్షన్ గురించి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి పెట్టుకున్నారు. పడదు, ఈయనక అనుమానం. అయినా వెళ్తాడు. ఇంతేగా ఇక్కడ ఎంత ఏం జరుగుతుంది? గొడవ పడేవారు మీ అమ్మగారు ఆవిడ? ఏ విషయంలో గొడవ పడేవారు? అసలు మా అమ్మ మంచిది కాదంట, కలిసి ఉండేవదంట ఎవరిని. మీరు అని ఉన్నదే 4 చెప్పేసి- నెలలు, ఇంకా ఆవిడ విడగొట్టింది ఎక్కడ ఉంది ఇందులో? ఈ బాబు పుట్టిన తర్వాత తగు పెట్టారు మేడం. తగు పెట్టాగా తగులు ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ తీసుకొచ్చారు, మాజీ ప్రెసిడెంట్ తీసుకొచ్చి అతనేమో ఈ పిల్లల్ని మీరు సరి చూడట్లేదు, ఏదైనా ఆస్తి రాయండి ఇలాగా క్వశ్చన్ చేసి మమ్మల్ని అలాగా అనేవారు అనమాట. అంటే మేము చూడకపోవడం ఏంటి, ఆ పిల్లకి ఇష్టం లేక వెళ్ళిపోతుంది అనేసి మా వాళ్ళందరూ చెప్పేవారు. ఆ పెద్ద మనుషులు అందరూ తెలుసు నా గురించి. చెప్తే లేదు తప్పు ఆ పిల్లదే అనేసి అయినా సరే ఎవరో నమ్మేవారు కాదు. అయినా సరే ఆ తగు అయిపోయిన తర్వాత ఆ అబ్బాయినే మా ఇంటికి రమ్మానండి అని చెప్పేసి మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆ బాబు గురించి వెళ్ళేవాడిని. ఎంతకాలం వాళ్ళ ఇంట్లో ఇళ్ళ రకం కింద ఉన్నావు? వెళ్ళి వచ్చేవాడువా? పూర్తిగా ఉన్నావా రాత్రి బాబు? నేను డ్యూటీ చేసుకుని వెళ్ళి చూసి వచ్చాను. వెనక్కి వచ్చేసేవాడు. సో బాబుని చూడటానికి వెళ్ళేవాడు. బాబుని చూసి వెళ్ళి అలా ఎంతకాలం వచ్చాను వెళ్ళావు? సార్. ఎంతకాలం వెళ్ళావు? 1 year వరకు వెళ్ళాను. ఓ, మరి మీ ఇంట్లో ఉన్నది 4 నెలలు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం అనేది 1 సంవత్సరం. 1 year వరకు వెళ్ళాను సార్. ఆ 1 year తర్వాత ఉమ్. మళ్ళీ కేసు పెట్టింది. నేను వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు రాత్రి ఉండకుండా వెళ్ళిపోతున్నావునా? నేను 3 months మా నాన్నకి బాగలేదు, ఉమ్. మా నాన్నగారికి అంటే డ్రింకింగ్ అది చేస్తుంటాడు. దానివల్ల బాగలేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కానీ 3 నెలలు వెళ్ళలేదు. ఈ 3 నెలలు రాలేదు కదా అని చెప్పేసి నా మీద కేసు పెట్టింది. మీ ఆవిడకి ప్రాబ్లం అక్కడ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీతో ఉండడం అనేది అర్థం అవుతోంది కదా, మరి మీరు సపరేట్ కాపురం పెట్టలేకపోయారా? ఆవిడకి మీరంటే ఇష్టమే లేకపోతే పుట్టింటికి వస్తే ఆవిడ ఎందుకు ఇబ్బంది పడుతుంది? మీరు రానందుకు ఆవిడ కేసు ఎందుకు పడుతుంది? నేనంటే
వాళ్ళ ఇంటికి వెళ్తే ఇష్టం ఉందంట. సరే నువ్వు వెళ్ళి ఉండొచ్చు కదా, పిల్లోడు వచ్చేసాడు, కాపురం అయితే కావాలి, నీకు పెళ్లి చేసింది ఒక ఆడపిల్లని ఏదో తీసుకొచ్చారు, అక్కడే ఉండి సర్దుకోవచ్చు కదా నువ్వు. పోనీ ఏముంది భార్య కోసం. ఇంటికి నాన్నగారు ఆరోగ్యం అలాగే. బాగాలేదన్నా ఏంటి, ఎందుకు వచ్చేవాడు అమ్మ నాన్న చూడటానికి? అమ్మ నాన్న చూడడానికి వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఎంత దూరం వాళ్ళ ఊరు మీ ఊరు? ఒక 7 kilometers ఉంటుంది సార్. 7 కిలోమీటర్లకేనా? ఆ, మీరు ఎవరు వచ్చారు మీతో పాటు? ఆయన ఎవరు? మా మావయ్య. మేనమామ. ఆ, ఓకే. ఏం కావాలి? ఈ కాపురం రావట్లేదండి. ఎక్కడికి? మీ ఇంటికే రావాలని మీరు అంటున్నారు. అవును. మేము అక్కడ ఉండం, అత్త మామలతో కలిసి మా ఇంట్లో ఉండండి అని వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. ఇన్నిసార్లు పెద్ద మనుషులు ఏం పంచాయతీ చేశారు? ఇప్పుడు తర్వాత మేము ఏం చేసామంటే మీద రేకుల షెడ్ అది వేసుకుందాం. ఎక్కడ ఆ ఇంట్లోనే రేకుల షెడ్ వేద్దాం ఓ పక్కన. మేడ మీద మేము అదే కింద పైన పోర్షన్, పైన ఒక రేకుల షెడ్ వేసి ఆ, ఎండ ఉంచుదామని. అవును. దాన్ని సపరేట్ కాపురం అంటున్నారు మీ దృష్టిలో, ఎందుకంటే వేరే వంట. అవును. కింద అత్తమామలు ఉంటారు, వీళ్ళు పైన ఉంటారు. దానికి ఒప్పుకున్నారా వాళ్ళు? రాలేదు మేడం, మీ ప్రపోజల్ మీటింగ్ కి రాలేదా? రాలేదు సార్. రాకపోతే తర్వాత నేను 1 year తర్వాత వెళ్ళలేదు మేడం. ఎందుకు? వాళ్ళు వేధించింది అనమాట. ఏమని వేధించింది? నేను ఫోన్ చేసేటప్పుడల్లా బిజీ అని వచ్చేది. నీ బిజీకో నమస్కారం బాబు. మేడం ఒకటే, ఆడ ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయనతోటి పాపను కన్నది, ఈయనతో బాబుని కన్నది, ఆయనతో పాపను కన్నది. ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి మేడం. నాంచి 2 సంవత్సరాల తర్వాత 498 కేసు కూడా పెట్టింది ఇంటి మీద. ఇంపార్టెంట్ కదయ్యా. ఇది కదా చెప్పాలి అప్పటి ఇది నుంచి. ముందు జరిగింది మేడం. నేను చెప్పిందంతా ముందు జరిగింది. అవునా? సరే, ముందు ఇప్పుడు జరిగింది. చెప్పు. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందమ్మా అంటే పంచాయతీలు జరిగినాయి అనే చెప్తున్నావు. ఓ పాప పుట్టింది, నీ వల్ల పుట్టిందా ఎవరి వల్ల పుట్టింది? అవతలోడు వాళ్ళు పుట్టింది మేడం. నువ్వు వెళ్తున్నావు కదా, సంవత్సరం పాటు వెళ్ళావు కదా, మీకేం ఫిజికల్ రిలేషన్ లేదా? ఫిజికల్ నేను బాబు 2020 మేడం బాబు పుట్టాడు. ఆ, అప్పటి నుంచి 1 year పాటు వెళ్ళాను నేను. ఉమ్. ఆ 21 నుంచి వెళ్ళాలా నువ్వు? వెళ్ళలేదు కదా, నా మీద కేసు పెట్టింది. మళ్ళీ 498 మళ్ళీ రావట్లేదు, మా ఆయన నన్ను అనుమానిస్తున్నాడు అలాగే అని చెప్పేసి కేసు పెట్టింది. ఇదంతా ఓకే. ఓకేనండి. ఆ పాపదేంటి పరిస్థితి? పాప వయసు ఎంత? సింపుల్ లెక్క తేలిపోద్ది. పాప వయసు ఎంత? ఆ పాప ఎప్పుడు పుట్టిందంటే ఆ, 2024 ఆ, ఓకే. ఏప్రిల్లో. నీ విజిట్స్ లేనప్పుడు పుట్టింది పాప. అవును. నీకు ఆవిడకి మీ మీద ఎటువంటి ఒక 498 కేసు కూడా రిజిస్టర్ అయిందా? ఆ, ఈ తర్వాత- ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయింది. ఆ, కాపీ తెచ్చాం. తెచ్చారా? ఇచ్చాను మేడం. ఓకే, ఒక ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆ తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్, ఒక పాప పుట్టింది. అవును. అతను పెళ్లి చేసేసుకుందా, సహజీవనమా లేకపోతే మామూలు సహజీవనంగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఇద్దరు ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు. మరి ఏదో పిలుచుకొని మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు కదా, మీకేం కావాలి? అదేండి. అంటే Mutual divorce మేడం, కావాలంతే. నేను అడుగుతున్నాను ఇలాగా మామూలుగా నువ్వు వెళ్ళిపోయావు కదా, నేను ఏమనుకోను, ఎందుకని నేను చాలా నష్టపోయి ఉన్నాను అనేది నేను అంటే, లేదు నా సామానం కావాలి, బాబుకి ఏమైనా రాయాలి, అలాగైతేనే నేను డైవర్స్ ఇస్తాను లేకపోతే ఇవ్వను అని సరే, నువ్వు వేసుకోవచ్చు కదా కోర్టులో, డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదా. వేసుకున్నాను మేడం. ఓకే, వేసుకుంటే అది అవును మేడం. బాబు పాప ఉమ్. తర్వాత అతను పెళ్లి చేసుకుందా? లేదండి. లేదు సార్. లివింగ్ ఇల్లీగల్ కాంట్రాక్ట్. ఆ ఇంట్లోనే ఉంటారా? ఒక ఇంట్లోనే ఉంటారు ఇద్దరు? ఇది వేరే ఇల్లు తీసుకుని చోడవరం దగ్గర అబ్బాయికి కూడా మ్యారేజ్ అయిందంట మేడం. అయితే పిల్లలు లేరంట. ఉమ్. మీరు ఎవరు పెద్ద మనుషులు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలదీలేకపోయారా? ఏంటమ్మా? చేసామండి. ఆ, మరి ఏమన్నారు? ఒప్పుకోవట్లేదు అప్పుడు. అంటే ఒప్పుకోవటం కాదండి, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా? అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ప్రోత్సహిస్తారు. కోర్టులో కూడా ఒప్పుకోవట్లేదు మేడం. అవతలోడితో కలిసి ఉన్నట్టుగా ఒప్పుకోవట్లేదు. అవతలతో కలిసి ఉండేది ఏంటి? సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? పాప తండ్రి ఎవరు? ఏం పేరు రాశారు? ఇవన్నీ అడగాలి కదా ఇదే మీరు. కోర్టులో డిఎన్ఏ పెట్టామా? డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు డైవర్స్ ఇవ్వండి అనేసి మేము సో నీ- పెట్టాం. నీ పాప కూడా నీ బిడ్డే అంటది ఆవిడ. అలాగే రాసి పెట్టింది సార్. దానికి ఏమైంది? దీన్ని ఒప్పందం కౌంటర్ వేసేస్తున్నారు. డిఎన్ఏ టెస్ట్ పెట్టండి, వాళ్ళు టెస్ట్ కి రావట్లేదు. నువ్వు రెడీ రావట్లేదు. నేను రెడీ చేశాను. ఆవిడ కలిసి ఉంటున్నది ఎవరు? బైక్ వాషింగ్ చేస్తుంటాడు. చోడవరంలో ఉంటుంది. చూడవరం. అటు బైక్ వాషింగ్ చేస్తాం. ఏంటి ఏవో నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు నాన్న. ఉన్నాయండి. ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. ఏంటి చెప్పండి. ఎవరు? వాళ్ళిద్దరు ఫోటోలా? అవునండి. ఎలా సంపాదించారు మీరు? అదే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది ఆవిడ. ఓపెన్ గా పెట్టిందా? ఓపెన్ గా చాలా ఓపెన్ గా పెట్టి కోర్టుకు వచ్చి నాకేంటి ఈ ఫోటోలు నిజం కాదు, ఆ పిల్ల నా భర్తకే పుట్టింది అన్నది పెట్టేసింది. ఈడే ఉమ్. వారిని. ఈడిని వాష్ చేసుకుంటాడో లేదు కానీ కారు వాష్ చేస్తాడు వీడు. బైక్ వాషింగ్. బైక్ వాషింగ్. ఉమ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదా? వాళ్ళ అమ్మ నాన్న కూడా అవును సార్. మాట్లాడలేదా? ఇంత ఇంత వాళ్ళ ఇంట్లో ఇంత వాళ్ళు- ఇదిగా ఉన్నా కూడా ఎవరు నమ్మట్లేదా? అంటే పెద్దల ద్వారా తేల్చుకుందాం, నా సామాన్లు నాకు ఇచ్చి బాబు పేరుని ఏదైనా రాసి కాగితం కట్నం డబ్బులను నా సాయిరు నాకు ఇచ్చాను, నేను విడాకులు ఇచ్చేస్తాను అంటుంది.
ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న తర్వాత నీకు ఎలా ఇస్తామని చెప్పి అదే, నేను అన్నాను సార్. ఇంత అన్యాయం అయిన తర్వాత మేము మళ్ళీ నష్టపరిహారం ఇస్తాం చాలా అన్నట్టు కేసులు మీరు పెట్టారు. పట్టుబట్టారు అంతే కదా. Yes sir. ఇంత బహిరంగంగా ఫోటోలు తీసుకుని ఇంకా ఇది ఒక్కడిది ఇతని ఫోటో మేడం, అదే మిగతా వాళ్ళందరూ ఆ హీరో. ఇంకా ఫోన్లో ఇంకా చాలా ఉన్నాయి సార్. ఆడు ఇంట్లో కంటే బీచ్ లోనే ఎక్కువ ఉన్నట్టు. ఫోన్ చూపెట్టరు తమ్ముడు. ఈ ఫోటోలన్నీ ఎక్కడ దొరికినాయి మీకు? అవన్నీ Instagram ఇన్స్టాగ్రామ్ లో. ఏంటి మళ్ళీ డైరెక్ట్ పోస్ట్ చేసుకున్నారు కూడానా? అవునండి. ఓ నాయనో. ఆవిడ ధైర్యం ఏంటండి? ఇంకో అంటే డ్రెస్, ఇంకో బ్లూ నేను ఆ ఫోటోలు చూసి నేను మ్యూచువల్ డైవర్స్ ఇదిగమ్మా. ఇచ్చేస్తాను. ఇవిడేంటి బుల్లెట్ కూడా నడుపుతుందా లేదంటే ఆడికి అడిగే బుల్లెట్? వాడి బుల్లెట్ వారిని అయ్యో రామా, ఇంత దారుణంగా ఉన్నా సరే నాకు కేసు తేలట్లేదు అని చెప్పి నా బాధ. చాలా అన్యాయం రా తమ్ముడు, చాలా. నేను మళ్ళీ కౌంటర్లు వేస్తుంటుంది. మళ్ళీ కౌంటర్లు వేస్తుంది, పాప డిఎన్ఏకి రావట్లేదు. అతనికి పెళ్ళైంది అన్నారు కదా, మరి వాళ్ళ ఆవిడ ఏమనట్లేదు వాళ్ళ ఆవిడకి పిల్లలేరట మేడం. అని దేనికైనా ఇక్కడికి అంటున్నాడుగా పిల్లలు. ఆ పిల్లలు లేకపోతే ఆవిడ వదిలేశారు అనేసి తెలిసింది. ఓ ఇవిడు చాలా బిజీ మేడం. మొత్తం మీరైతే ఇవిడతో డివోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు నేనైతే రెడీ మేడం. కోర్టులో రన్ అవుతుంది మేడం. అనేసి కోర్టులో రన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తున్నాడు. అబ్బా బాబా. సార్ విన్నారుగా, మీరేమంటారు? అసలు ఎక్కడ ఇది అతకనటువంటి ప్రయాణం ఎందుకు మొదలైందో మనకు అయితే తెలియదు. ఎందుకు వ్యక్తిత్వాల పరంగా చూసుకున్నా అంటే కొన్ని ఫోటోలు మీరు చూశారు, చూసిన దాన్ని బట్టి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని కొంతవరకు ఐడెంటిఫై చేయగలం. నేను కానీ మేడం వాళ్ళు కానీ చాలా వరకు ఏంటంటే నీలో చాలా నెమ్మదైనటువంటి మనిషి, అమాయకత్వం కనిపిస్తుంది. గొడవలు పెట్టుకుని ఆర్గ్యుమెంట్లు పెట్టుకుని కోర్టులు తిరిగి పోలీస్ స్టేషన్ తిరిగేటటువంటి మనస్తత్వమే కాదు నేను. కాదండి. ఆ అమ్మాయిని చూస్తుంటే కనుక చాలా ష్రూడ్గా కనిపిస్తుంది. అంటే చాలా యాక్టివ్గా, చాలా డామినెంట్గా, దేనికన్నా నేను రెడీ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అమ్మాయి ఎంతవరకు ఏ తప్పు చేస్తుంది అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ చాలా డైనమిజం అనేది కనిపిస్తుంది ఆ అమ్మాయిలో. ఎంత కాదనుకున్నా కూడా ఒక 5-6 years బ్యాక్ వెనక్కి వెళ్తే కనుక నువ్వు ఇంకా సన్నంగా బక్కగా ఉండుంటావు, ఇంకా అమాయకంగా ఉండుంటావు. ఆ అమ్మాయి చూస్తుంటే కనుక ఇంకా చిన్న వయసు కాబట్టి ఆ అమ్మాయి ఇంకా డామినెంట్గా అగ్రెసివ్గా ఉంటుంది అనేది అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పటికీ కూడా మీరు చూపెట్టినటువంటి ఫోటోల్లో 2024కి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడా కూడా అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆలోచించే శైలి కానీ, ఆ తీరు కానీ ఫోటోలు తీసుకోవటం తప్ప డాక్టర్ గారు అంటే కనుక ఎవరితో ఫోటోలు తీసుకోవాలో వాళ్ళతో తీసుకోకుండా పిల్లల్ని ఇంటా వంట వదిలేసి రకరకాల దారులు తిరుగుతూ వేరే వ్యక్తులతో అంత బహిరంగంగా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద టెలికాస్ట్ చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఏమంటారు? ఫోటోలు వీడియోలని మనం తప్పు పట్టట్లేదు. ఇక్కడ సంసార జీవితాన్ని, పెళ్లిని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. సరే, మీకు వేరే మీ అత్తగారి దగ్గర సమస్యలు ఉండొచ్చు, మీ మామగారి దగ్గర సమస్యలు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అవేంటంటే ఒక పెద్దల సమక్షంలో ఒకసారి తప్పు చేస్తే కనుక ఇంకోసారి తప్పు సర్దుకుని కాపురాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా ఇది ఇక్కడే వదిలేసి అక్కడ వేరే జల్సాలు చేస్తూ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద టెలికాస్ట్ చేసుకుంటూ నాకేమీ లెక్కపత్రం అనిపించట్లేదు, నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఏమంటాం? అది ఎవరికి వాళ్ళుగా ఎవరు ఆలోచన శైలికి మనం వదిలేద్దాం. ఎందుకంటే ఆ ఫోటోలు మీరందరూ కూడా ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో బహిరంగంగా చూడలేదు కాబట్టి బహుశా మీరు అంత విశ్లేషించడం కష్టమేమో. కానీ అవి చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరికీ, కుమార్కి కానీ లేదంటే ఆ అమ్మాయికి కానీ మొదటి నుంచి మిస్ మ్యాచ్. ఆ అమ్మాయి ఏంటంటే ఇండివిజువాలిటీ, ఇండిపెండెంట్, అవైతే నాకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. హ్యాపీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, తనకు కావాల్సినటువంటి జల్సా జీవితాన్ని తను బ్రతకాలి. ఒక పెళ్లి అనేటటువంటి మూడు వేసినంత మాత్రాన వంటింట్లో ఉంటూ అత్తమామలు చెప్పేటటువంటి విధంగా ఉండేటటువంటి వ్యక్తిత్వం కాదు. అది తప్ప డాక్టర్ గారు అంటే కనుక అది తప్పు అని నేను అనట్లేదు. అది ఆ అమ్మాయి స్టైల్ ఆఫ్ లివింగ్. అది క్లియర్ కట్ గా ఫోటోల్లో కానీ ఏది మీ పెళ్ళి అయినటువంటి 4 years తర్వాత, ఇద్దరు పిల్లలు అన్న తర్వాత వాళ్ళు ఆ విధంగా బహిరంగంగా ఉండటం అనేటటువంటిది ఎంత తెగింపు అనేది నా ప్రశ్న. బహిరంగంగా ఒక పక్క నుంచి ఈ బిడ్డ, ఆ బిడ్డ, అక్కడే కుమార్కి చెందినటువంటి బిడ్డలే, అతనితో కన్నటువంటి బిడ్డలు అనేటటువంటి వ్యక్తి కోర్టు వరకు వచ్చి ఈ బిడ్డల్లో మీ పాప కూడా అతని పాపే అన్నట్టుగా వాదించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు పబ్లిక్గా ఆ విధంగా పిక్చర్స్ రిలీజ్ చేస్తూ కూడా ఇంకో విధంగా వాదిస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి యొక్క ఆలోచన శైలి ఏంటి అనేది మనకు ఎక్కడ పోతాం. కానీ ఏంటంటే ఆ అమ్మాయికి ఎక్కడ కూడా పెళ్లి కంటే ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడ ఉండేటటువంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే వ్యక్తిత్వంగా మీరు నచ్చలేదా, లేదంటే మీ ఇంటిల్లపాది నచ్చలేదా, లేదంటే మీ ఇంటి వాతావరణం నచ్చలేదు అనేది నాకు తెలియదు. 7 kilometers దూరంలో ఉన్న తన పుట్టిల్లు అలవాటైంది అమ్మాయికి చిన్నప్పటి నుంచి. అది పెంపకం లోపం అనొచ్చా, లేదంటే బాగా లాడి చేసి పెంచారా, అల్లారు ముద్దుగా పెంచారా,
ఆ అమ్మాయి తప్పులు చేస్తున్నా తప్పులు క్షమించేస్తూ నువ్వు ఇలా ఉండొచ్చు అనేటటువంటి విధంగా పెంచారనేది మనకు తెలియదు, కానీ ఎక్కడో చోట పెంపకం లోపం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా అమ్మాయి ఈరోజు మీరు చూస్తుంటే ఆ ఫోటోలు ఆ వీడియోలు అవి చూస్తుంటే ఎంతో కొంత తల్లిదండ్రుల యొక్క కంట్రోల్ ఉంటే కనుక, తల్లిదండ్రుల యొక్క భయం ఉంటే కనుక, మందలించేటటువంటి తల్లిదండ్రులు ఒక చెప్పు చేతుల్లో ఉంటే కనుక ఈరోజు అమ్మ ఫస్ట్ ఇది సరిదిద్దుకో, నీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసుకో, మర్యాదపూర్వకంగా విడాకులు తీసుకో, గౌరవప్రదంగా విడాకులు తీసుకో, తర్వాత నీకు కావాల్సినటువంటి వాళ్ళతో ఉండు, పెళ్లి చేసుకో అనేటటువంటి విధంగా ఒక కంట్రోల్ బటన్ అనేటటువంటిది ఆ అమ్మాయి పుట్టింట్లో ఉంటే కనుక ఈ దురదృష్టకరమైన పరిస్థితి ఆ అమ్మాయి వల్ల ఇంకో జీవితం ఇలా నష్టపోవటం, తనకన్నటువంటి 2 పిల్లల యొక్క భవిష్యత్తు పాడయ్యేటటువంటి పరిస్థితి రాకుండా ఉండేది. ఆ విధమైనటువంటి కంట్రోల్ లేకపోవటం వల్ల ఏమైంది అంటే ఈరోజు ఆ అమ్మాయి తన ఇష్టానుసారం విచ్చలవిడియాన్ని నేను అన్న కానీ ఇష్టానుసారం ఉంది. తను పోగొట్టుకునేది ఏం లేదు, నష్టపోయింది ఏమీ లేదు. ఈరోజు అర్థమైందండి, చాలా సింపుల్ అయిపోయింది ఆ అమ్మాయి లైఫ్. ఎందుకంటే కోర్టుకి వెళ్ళటం, ఏదో చెప్పటం, వాయిదాలు తీసుకోవటం, వెళ్ళటం, వాయిదాలు తీసుకోవటం, స్టైల్ గా వస్తుంది సార్, స్టైల్ గా వచ్చి వెళ్ళిపోతుంది అంతే. అక్కడ తనకు కావాల్సినటువంటి జీవితం ఆ అబ్బాయి ఇస్తున్నాడు, ఆ అబ్బాయి ప్రసాదిస్తున్నాడు. వాళ్ళిద్దరు చూస్తుంటే కనుక ఎక్కడ తగ్గేటట్టు, భయపడేటట్టు, ఉండేటట్టు అనిపించట్లేదు. సో ఆ అమ్మాయికి అక్కడ ఒక జాలీ హ్యాపీ లైఫ్ అనేటట్టు తను అనిపిస్తుంది. నువ్వేమో వచ్చి ఆ కోర్టు ఈ పోలీస్ స్టేషన్ అని తిరుగుతూ ఫైనల్గా ఇక్కడి వరకు వచ్చి నన్ను కాపాడండి బాబు అంటూ నువ్వు ఉన్నావు. నాకేమనిపిస్తుంది అంటే ఎంత చెప్పినా కూడా, బహుశా మేడం గారు మాట్లాడితే మరి నాకు తెలియదేమో కానీ, ఎంత చెప్పినా కూడా లొంగేటటువంటి బ్యాచ్ లాగా నాకు అనిపించట్లేదు వాళ్ళు. ఎందుకు కంఫర్ట్ జోన్ లో ఉండేటటువంటి వాళ్ళని నువ్వు పనిష్ చేయాలని అనుకుంటున్నావు, సుఖాలు సంతోషం మధ్య ఉండేటటువంటి వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ అమ్మాయి ఏంటి, ఎప్పుడు కంఫర్టే కోరుకుంది. మీ ఇంటి దగ్గరకు వచ్చి కంఫర్ట్ కొనుక్కుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో ఉంటూ మీరు వద్దు అని చెప్పి వేరే వ్యక్తితో తిరుగుతూ, మీరు చెప్పిన ఆధారాలు బట్టి తిరుగుతూ అక్కడ కూడా కంఫర్ట్ అనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఏ విధంగా శిక్ష పడేటటువంటి విధంగా చేస్తాము, శిక్ష లేదంటే బాధపడి మీ యొక్క కండిషన్స్ కి తలొగ్గేటటువంటి విధంగా చేయగలమని మీరు అనుకుంటున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ వేదిక కాదు. సో అన్నిటికీ తెగించినటువంటి వాళ్ళకి, అన్ని సుఖాలకి అలవాటు పడినటువంటి వాళ్ళకి నిన్ను ఇంకా పరీక్ష పెట్టి ఇంకా ఇంకా బక్కడు అయిపోతావు, ఇంకా సన్నబడిపోతావు, నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నీ నోరు ఆరిపోతుంది, నీ గొంతుకు ఆరిపోతుంది, మానసికంగా నీ మెంటల్ స్టేట్ స్టేబుల్ గా లేదు. అటువైపు తల్లిని చూసుకోవాలి, ఇంకోవైపు ఏమొచ్చి ఒక ఇంటిని చూసుకోవాలి, నీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. అంటే ఇక్కడ ఆ అమ్మాయిని నిలదీయటానికి, ఆ అమ్మాయి ఒక జస్టిస్ అనేటటువంటి ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ అమ్మాయి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నంలో నువ్వు మీ అమ్మగారు ఏమైపోతారనేటటువంటి భయం ఉంది. ఆ అమ్మాయి ఏమీ గొంతెత్తు కోరికలు ఏమి కోరుకోవట్లేదు. తన సామాన్ తనకి ఇమ్మంటుంది, తన అవసరాలు ఏవో ఉంటే కనుక బాబు యొక్క మెయింటెనెన్స్ ఇమ్మంటుంది. నా ఉద్దేశం ఏంటంటే అలాంటి వాళ్ళతో డి అంటే డి అని చెప్పి ఇలా రోజులు, నెలలు, సంవత్సరాల పాటు నువ్వు ఎక్కువ కోట్లు తిరిగి నువ్వు హరించిపోయి నీ ఆస్తిపాతులు కరిగిపోయే ముందే నువ్వు కొద్దిగా తెలివిగా వ్యవహరించి ఈ పట్టుదల అనేటటువంటి ఒక మెట్టు దిగి నువ్వు ఆ అమ్మాయికి కావాల్సిన ఏదైనా మినిమల్ నీడ్స్ ఉంటే కనుక అవి ప్రొవైడ్ చేసి, బాబుకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఇచ్చి, డైవర్స్ తీసుకుని నువ్వు బయటపడి నువ్వు ఒక పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడు. ఇప్పుడు నీ వయసు ఎంత? 32కి నువ్వు ఒక 62 ఇయర్స్ సంబంధించినటువంటి వ్యక్తికి జీవితాన్ని అంతా చూసినట్టున్నావు. సో ఇదైతే కనుక నా ఉద్దేశం. నాన్న ఆవిడతో మాట్లాడటం. వాళ్ళ తాతయ్య ఉన్నారు కదా సార్, వీళ్ళు మిస్సెస్ వాళ్ళ తాతయ్య, వీళ్ళిద్దరిని లోపల పెట్టేసి తలుపు దగ్గర కాపలా ఉంటాడండి. మీరు మీ భార్యతో మీరు హ్యాపీగానే ఉన్నారుగా? హ్యాపీ. దయచేసి మీరు ఏంటంటే ఆ అబ్బాయి బ్రెయిన్ ఇంకెక్కువ పొల్యూట్ చేయకండి. నేను వినండి, వాళ్ళు లైవ్ లో ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేయమన్నా రెడీగానే ఉంటారు. లోపల పెట్టి బయట తాతల్ని ముత్తాతల్ని కాపలా పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్ గానీ వీడియోస్ ఫొటోస్ రిలీజ్ చేశారు. మేము ఓపెన్, చూసిన వాళ్ళు ఆనందించండి, ఏర్చపడే వాళ్ళు ఏర్చపడండి, కోపం తెచ్చుకునే వాళ్ళు కోపం తెచ్చుకోండి అన్నట్టుగా ఆ అమ్మాయి బహిరంగంగా చూపెడుతుంది. ఎందుకు ఆ అబ్బాయిని ఇంకా ఎర్రెక్కిస్తారు మీరు? నేను చెప్పేది సింపుల్ లాజిక్. బయట పట్టడానికి ఒక సింపుల్ మార్గం ఒకటి ఉంది. ఈ తిరుగుళ్ళు, ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఈ కోట్లు, ఈ లాయర్లు అనేటంటే సింపుల్ గా అమ్మాయికి ఏది కావాలో అది క్లియర్ చేసుకోండి. ఎవరికో పెట్టుబడి పెట్టలేదు, సొంత కొడుకు మెయింటెనెన్స్ అడుగుతుంది. మెయింటెనెన్స్ ఏమనండి, ఒక స్కూల్ ఫీజు విడాకులు తీసుకోనండి, హ్యాపీగా మళ్ళీ జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఏం ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, పంచాయతీలే చెల్లుబాటు ఉంది. ఎవరు మాట్లాడితే మాత్రం అమ్మాయి వింటది. అమ్మాయి అన్నిటికీ మొండివారిపోయి ఉంది. దట్స్ అవర్ లైఫ్. మన ముందు ఒక భార్య బాధితుడు కూర్చున్నాడు. దేవి అనే మహిళ గురించి మనం ఈ రోజున మాట్లాడుకోవాలి. ఆవిడ్ని ఉంచుకున్న భాస్కర్ అనే ఒక పురుషుడు గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా మన సాంప్రదాయాలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఒకప్పుడు బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, విడో మ్యారేజెస్, ఇట్లా ఏవో మార్పులు చెందుతాయి. అప్పట్లో లేవు, తర్వాత మారినాయి. మళ్ళీ మహిళలు కిరసనాయిలు, డౌరీ డెత్స్ ఒక 2 decades వరకు కూడా చాలా సివియర్గా ఉన్నాయి.
ఆడపిల్లగా పుట్టడం కంటే నరకం ఇంకొకటి లేదు అనే స్టేజ్. ఆడపిల్ల పుడితే ఇంకా చచ్చిపోయినట్టే లెక్క, ఇంకా అమ్మాయి ఉంది అనేది డౌట్ఫుల్. అంత సీరియస్ డౌరీ హరాస్మెంట్స్, డౌరీ డెత్స్ నుంచి ఈ రోజున మహిళలే చంపేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్టేజిలో సోషల్ మీడియాలో వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్గా, వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఏదో వీడియోలు చేసుకుంటూ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూడరా అనే రేంజ్లో వీడియోలు చేస్తూ రెచ్చగొడుతున్నారు సొసైటీని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లా ఏది ఉందో దాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఫ్యూచర్ 10 years తర్వాత ఇప్పుడు ఫాలో అయితే చెంపలు పగిలిపోతాయి. 10 years ఆగండి మీరు ముసలోళ్ళు అయ్యేదాకా, అప్పుడు మీరు అనుకునే స్వేచ్ఛా జీవితాలు వస్తాయి. ఈ రోజు లా ఏంటి? మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే మాకు ఫ్రీడమ్ ఉంది, మేము ఎవరితోనన్నా తిరుగుతాం, దేంతోనన్నా తిరుగుతాం. వైఫులను వదిలేసి ఆ భాస్కర్ లాంటి వాళ్ళు, భర్తలను వదిలేసి ఏం పేరయ్యా పేరు అనాలన్నా కూడా కష్టంగానే ఉంది. ఆ దేవి లాంటి వాళ్ళు. ఈ సొసైటీకి మీరంతా దరిద్రపు పర్సన్స్ కింద లెక్క. అదేంటి మేడం వ్యక్తిగత స్వేచ్ఛను మీరెవరు పాయింట్అవుట్ చేయడానికి? అంటే ల్యాండ్ ఆర్డర్ ఒకటి ఏడ్చింది కదా. ల్యాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఈ జనరేషన్లో మనకి లా ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి ధైర్యంగా బయటకు వచ్చి మీరు వీడియోలో చేసుకొస్తారో, పెళ్ళిళ్ళే చేసుకుంటారో, పేరెంటాల్లో చేసుకుంటారో, పిల్లల్నే కంటారో ఆలోచించండి. ఈ టైంలో మీరు లాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని విచ్చలవిడిగా ఎవరినో పెళ్లి చేసుకోనో లేకపోతే సహజీవనం అని లైసెన్స్ ఇచ్చేసింది కాబట్టి పిల్లల్ని కనేసి ఆ పిల్లల్ని తీసుకొచ్చి సొసైటీలో ఏమని చెప్తారు? రేపటి రోజున వాళ్ళు ఎలా పెరుగుతారో తెలుసా? వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో తెలుసా? కరెక్ట్ తల్లిదండ్రులు లేక తల్లి ఎవరితో తిరుగుతుంటే ఆయన నాన్న అని పిలవాలో లేదో వాళ్ళకి పూర్తిగా తెలియదు. చిన్నపిల్లలు కాబట్టి పిలుచుకుంటూ వెళ్తారు. ఒక ఏజ్లో వాళ్ళకి తెలుస్తుంది అతను సొంత తండ్రి కాదు అని పిల్లడికి తెలుస్తుంది. మా అమ్మకి విడాకులు అవ్వకుండానే పేరేమో ఫస్ట్ తండ్రి పేరు పెట్టింది, నేను పుట్టిందేమో ఏనికంట అని ఆ పిల్ల క్వశ్చన్ చేసే రోజు వచ్చిన రోజు మీకంటే హీనమైన మనుషులు ఇంకొకళ్ళు ఉండరు. కరెక్ట్ జనాలు ఉన్నారో లేదో నాకు తెలియదు. అమ్మ నాన్న తాత ఏదో చెప్పారు, ఆ కుటుంబం అంటే ఒకటి ఏడిస్తే వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి ఆ పిల్లని. నాన్న మనం సొసైటీలో తలెత్తుకొని తిరగాలి, అతను వేస్ట్ ఫెలో నీ భర్త, రూపాయి కూడా పెట్టడు, మీ అత్త మామ గయ్యాళి గంపలో, ఇట్లాంటి వాళ్ళు మనకొద్దు విడాకులు ఇచ్చేద్దాం అని ఇచ్చేసి నువ్వు ఏదైనా చేసుకొని ఉంటే ఈ రోజు నీ తరపున నీ పిల్లోడు తరపున మాట్లాడడానికి ఉండేది. ఇలా ఉన్న అమ్మాయిలు ఆలోచించుకోండి, మిమ్మల్ని చాలా దారుణంగా అసహించుకోవచ్చు, డౌటే లేదు. ఎవరన్నా అసహించుకుంటారు. అలాంటి క్యారెక్టర్స్ తోటి మీరు హ్యాపీగా బతికాము అనుకుంటే ఈ రోజున మాతో పాటు మా వ్యూవర్స్ అందరూ మిమ్మల్ని చూశారు, ఇలాంటిదా ఈ అమ్మాయి, ఇలాంటి కూడా అబ్బాయి అనుకుంటారు. నెక్స్ట్ ఇందులో ఇంకా మహాతల్లులు ఉంటారు, కాంపెన్సేషన్ ఈ రేంజ్లో అడుగుతూ ఉంటారు. మీరు ఇంకా వరస్ట్ తల్లి, చేసేదేమో పనులు, అడిగే కాంపెన్సేషన్ ఓ రేంజ్లో ఉంటాయి. లా అండ్ ఆర్డర్ నిజంగా ఎవరైనా సర్వే చేస్తూ ఉంటే ఒకసారి మేము ఈ ఎపిసోడ్లు చేసేటప్పుడు వీళ్ళందరి దగ్గర అఫిడవిట్స్ తీసుకుంటూ ఉంటామండి. మా ఛానల్స్ని కాంటాక్ట్ అయ్యి ఎంతమంది ఇట్లా సఫర్ అవుతున్నారో మీరు రిపోర్ట్ తీసుకున్నా కూడా దెబ్బకి లా అండ్ ఆర్డర్లో చేంజెస్ వచ్చేస్తాయి. ఇవన్నీ రియల్ కేసుల్లో, సరే ఫేక్ కేసుల్లో మీరు ఏదనుకున్నా కూడా, ఎందుకంటే పాపం వీళ్ళందరూ మళ్ళీ సఫర్ అవ్వకూడదు బయటికి వెళ్ళి. ఇవి నిజాలు అని మేము ఎవిడెన్స్తో ఇస్తే చట్టాలు మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ దగ్గర 12 years నుంచి ఇట్లాంటి ఎపిసోడ్లు చేస్తున్నాం. వరస్ట్ దిగజారుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మోరల్ వాల్యూస్ లేవు, కుటుంబ తగాదాలు లేవు, అక్రమ సంబంధాలు డామినేషన్. పూర్తిగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆ చట్టం తీసేసిందో, ఆ యాక్ట్ తీసేసిందో, ఆ సెక్షన్ తీసి పడేసిందో, విచ్చలవిడిగా డైవర్స్ రాకుండా, డైవర్స్ వచ్చి మీరు సెకండ్ పెళ్లిళ్ళు చేసుకోండి ఎవరు మాట్లాడడం, ఈ జనరేషన్లో దానికి లైసెన్స్ ఉంది. వితౌట్ డైవర్స్ కోర్టులో పిటిషన్లు వేసుకొని ఆదర్శ దంపతుల్లాగా వీడియోలు చేసుకుంటూ పోతుంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకా పావలా బ్యాచ్, వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని 5 బేసుల బ్యాచ్, ఇంతే. ఇక ఎవరికి చెప్పాలా? సో ఇప్పుడు సీరియస్గా లా అండ్ ఆర్డర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ న్యాయ కోవిధులందరూ కాస్త మా ఎపిసోడ్లు చూసి ఒక డెసిషన్ తీసుకోండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అడల్టరీ ఉన్న సెక్షన్స్కి పనిష్మెంట్ ఇస్తే ఇవి కొంచెం సీక్రెట్గా కంట్రోల్ అవుతాయి. లేదా ఫ్రీగా డైవర్స్ ఇచ్చి పడేయండి. ముందు డైవర్స్ ఇవ్వండి. ఎందుకంటే లా అంటే మాకు రెస్పెక్ట్ లేదనే అంత విచ్చలవిడితనం జనాల్లో రాకూడదు. లా అంటే ఒక రెస్పెక్ట్, ఒక భయం ఉండాలి. ఏమీ చేయదు కోర్టు. ఈ అబ్బాయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మేడం నేను న్యాయం కోసం వెళ్తే నాకు 5 ఏళ్ళు అవుతుంది, నేను ఎక్కడ ఇది అవ్వాలా? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? నన్ను ఏం చేస్తారు? వస్తే డైవర్స్ వస్తాయి, ఓ రూపాయి రాదేమో, 5 ఏళ్ళు అవతల వ్యక్తి సఫర్ అవుతాడుగా. నాకైతే ఇంకొకటి దొరికాడు, ఓ పిల్లని కనీస విచ్చలవిడిగా తిరుగుతున్నాను హ్యాపీగా. ఎవరి లైఫ్ ఇక్కడ స్పాయిల్ అయింది? లాకి రెస్పెక్ట్ ఇస్తున్న వ్యక్తి లైఫ్ స్పాయిల్ అయిందా?
లాని కాదనుకుని విచ్చలవిడిగా కనిపెట్టిన రోజు కనిపెట్టండి అని ఓపెన్ గా తిరుగుతున్న ఛాలెంజ్ చేస్తున్న అమ్మాయి లైఫ్ బాగుందా? ఇవి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రేపు రోజులు అందరూ దాన్నే ఫాలో అవుతారుగా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి గవర్నమెంట్ వాళ్ళని, దయచేసి ఫ్యామిలీ మ్యాటర్స్ లో 2 years లో క్లోజ్ అయ్యేలాగా డైరెక్షన్స్ తీసుకురండి. ఇలా అన్ని ఈ ఛానల్స్ లో మేము ఇక్కడ కూర్చొని ప్రతి ఎపిసోడ్ లో చేసుకుంటూ ఫ్రీ సర్వీసులు చేసుకుంటూ మేము వెళ్తున్నాం. లీగల్ సెల్ అథారిటీ ఉంది, లోక్ అదాలత్ ఉంది, వాళ్ళ రిపోర్ట్లన్నా తీసుకోండి. ఈ రోజు మేము ముగ్గురు ఇక్కడ కనిపిస్తున్నాం, ఒక ఛానల్ డైరెక్ట్ గా కనిపిస్తుంది వాళ్ళకి. సుమన్ టీవీకి వెళ్తే మనకి ఏదో న్యాయం జరిగిద్ది. కోర్టులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కోర్టు కదా ఫైనల్, మేము కనీసం సెటిల్మెంట్ చేసి పంపించగలుగుతాం. ఈ చేంజెస్ రాకపోతే ఇలాంటి క్రైమ్ పర్సంటేజ్ మనం వినుకుంటూ తలలు నరికేసి, కాల్ చేసి, మొక్కలు చేసి ఫ్రిడ్జుల్లో పెట్టి, బ్లూ డ్రమ్ముల్లో పెట్టి ఈ దరిద్రాలు చూసి ఆహా ఓహో అని కొన్ని రోజులకి అది కూడా అలవాటు అయిపోతుంది. మనుషులు బతకాలి, మోరల్ వాల్యూస్ బతకాలి, వివాహ బంధం బతకాలి. పోనీ వీళ్ళేమైనా ఖాళీగా ఏడుస్తారా? మళ్ళీ ఇంకో పెళ్లిళ్ళు చేసుకుంటారు. అప్పుడు పెళ్లిళ్ళు ఎందుకు? తిరగండి మీ ఇష్టం వచ్చినట్టు. ఆ పిల్లలు పుట్టే వాళ్ళకి ఏదో కొత్త చట్టాలు తీసుకొచ్చి కనీసం లాకి రెస్పెక్ట్. ఎందుకంటే ఒక అడ్వకేట్గా నేను లా గురించి బాధపడాలి. లా రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు చాలా కష్టం అవుతుంది. ఆ అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వాల. రెస్పెక్ట్ ఇచ్చిన అబ్బాయి ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాడు, నాకు న్యాయం ఎక్కడ జరిగిద్ది అని. ఇక మీ కేసు విషయానికి వస్తే నాన్న, ఇది నేను ఇప్పుడు మాట్లాడింది జనరల్ టాపిక్. నిజంగా బాధేస్తుంది మాకు. లాకి రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి బాధపడుతున్నాడు. ఇక్కడ తెగిచ్చేసిన మనిషి ఏం చేయలేరు, ఎందుకంటే లేడీస్ని ఏం చేయలేము ఈ రోజున. ఆ 2 కేసులు నీకు డైవర్స్ వస్తాయి కన్ఫర్మ్, డౌట్ లేదు. 498 నువ్వు గెలుస్తావు ఇప్పటికి ఓ 3 yearsకి. అలానే నువ్వు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, మళ్ళీ ఏదో పనికి మళ్ళీ కేసు ఫైల్ చేస్తావు. అవునా? ఇక్కడ లా ఏముంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆ అమ్మాయి ఎంత మిస్టేక్తో పాటు క్యారెక్టర్ లెస్. నేను అసలు మాట్లాడట్లే అమ్మాయి గురించి, అదే ఎంతసేపు మాట్లాడా. అలాంటి వేస్ట్ ఫెలోస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. కానీ నాకు బాధ వేస్తుంది, మాట్లాడతాను. కనీసం రియలైజ్ అవుతారేమని. అమ్మ మహాతల్లులు, మీకు ఎవరన్నా లవర్స్ ఉంటే ముందే ఏడవండి మీ ఇంట్లో, వేరే అబ్బాయిల గొంతు కొయ్యొద్దు. 2, ఒకసారి పెళ్లి చేసుకున్నాక భర్తే సర్వస్వం అనుకోండి. అత్తమామలతో ఏమైనా తగాదాలు ఉంటే ఓపెన్గా పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి చూసుకోండి. ఎవ్వరికి తగాదాలు లేకుండా కుటుంబాలు దాటడం కుదరదు. రిలేషన్సే అలాంటివి. కొత్తగా ఒక 20 ఏళ్ళు ఒక ఇంట్లో ఉండి ఇంకో ఇంట్లోకి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు వేరు, మన అలవాట్లు వేరు, వాళ్ళు వేరు. అలాగే ఒక కొత్త అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళకి కొంత ఇదిగా ఉంటుంది. ఇవి కొంచెం టైం పడుతుంది. మీరు ఆ ఇంటికి లీడర్ అవ్వడానికి, లేదా వదిలిపడేయండి. మీరు కష్టపడి సంపాదించుకోవడం అనేది మీకు గౌరవంతో కూడిన పని, గర్వంతో కూడిన పని, క్యారెక్టర్ పని. మీరు క్యారెక్టర్తో ఉంటే అది మీకు పొగరుతో సమానం. సంపాదించుకోవడం, క్యారెక్టర్తో ఉండడం అనేది ఒక స్త్రీకి ఆభరణాల కింద లెక్క. అవి ఉంటే చాలు. నువ్వు సంపాదించుకో, నీ క్యారెక్టర్తో నువ్వు ఉన్న రోజు నిన్ను ఒక దేవతలా పూజిస్తారు. పూజించకపోయిన పర్ల, నువ్వు తలెత్తుకొని పొగ్గరగా సొసైటీలో తిరగగలుగుతావు. అవి దొబ్బుతున్నాయి ఈ రోజున, లేవు. ఎవరితో మాట్లాడగలం మేము? లీగల్ ప్రాసెస్లో ఆ అమ్మాయి లాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాను, మీలాంటి వాళ్ళకి చెప్తున్నా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, డే 1 నుంచి నీకు అనుమానం. ఎందుకు అనుమానం అంటే నిజంగానే అమ్మాయి ఫోన్లో మాట్లాడింది, ఓకే. అయినా నువ్వు యాక్సెప్ట్ చేసి ఒక పిల్లాడిని కన్నావు. నిన్ను నమ్ముకొని ఓ పిల్లాడు సొసైటీలోకి వచ్చేసాడు. తప్పు నువ్వు చేసావు, ఎవరినో తగులుకొని వెళ్ళిపోయావు. నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వవు, ఏం చేసుకుంటావో చేసుకొని తెగిచ్చేసావు. అప్పుడు ఆ అమ్మాయి కామన్గా ఏం చేస్తుంది? భర్త నువ్వే కావాలని మీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేయడమో, వాళ్ళకి మహిళా సంఘాలు ఏవో ఉంటే, లేదా లా అండ్ ఆర్డర్ కొంచెం 4 కేసులు వేసుకోవడానికి ఉంది. తిరిగి మహిళలు మెయింటెనెన్స్ వసూలు చేసుకోవడానికి 2-3 years పడుతుంది. ఆ ఇచ్చే పావలా మెయింటెనెన్స్లకు ఈ లోపల లాయర్ ఫీజులు, మెంటల్ టెన్షన్, కోర్టు చుట్టూ తిరగడం. అందుకే అంటున్నా, మీరే సంపాదించుకోండి. ఈ ముష్టిల కోసం తిరగొద్దు, డిప్రెషన్ వచ్చేస్తుంది. కూలి పని చేసుకుని ఇంట్లో ఎవరి పనులు చేసుకున్నా కానీ 10-15 వేలు వస్తాయి. 2, పిల్లల హక్కు ఒకటి ఉంటుంది ఇక్కడ నువ్వేం మాట్లాడుతున్నావంటే, ఆ అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్, ఆ అమ్మాయి ఒకరిని తగులుకొని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి 2022లో నా మీద 498 కేసు వేస్తే నేను కలిసి లేను. ఎవిడెన్స్, అది ఫస్ట్ ఎవిడెన్స్. మీ మీద 22లో 498 మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు నడుస్తుండగా మీరిద్దరూ కలిసి ఉన్నారనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు. వాళ్ళు వేసిన కౌంటర్లో మీరు డైవర్స్ కేసు ఆ అమ్మాయిని రెస్పాండెంట్ 1, రెస్పాండెంట్ 2 అని అబ్బాయిని పెట్టి వేశారు. అలాగే DNA టెస్ట్ కోసం మీరు ఒక పిటిషన్ వేశారు. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు, చాలా కామన్గా చెప్పారు మేడం. రెస్పాండెంట్ 2తో రెస్పాండెంట్ 1 2024లో పాపను కనింది అనేది అబద్ధం, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? నవ్వు వచ్చింది ఆ కౌంటర్ చూస్తే. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. బేసిక్ ఎవిడెన్స్ 2022లో 498 వేసి మీరిద్దరూ కలిసి ఉన్నారనే పాయింట్ కౌంటర్లో చెప్పాల. నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఉండి మీరిద్దరూ కలిసి ఉన్నారు, రెస్పాండెంట్ 2 అనేవాడు ఫేక్,
అసలు సంబంధం లేదు, నువ్వు పలానా రోజు ఇంటికి వచ్చి పడుకున్నావు ఆ అమ్మాయితో అని నువ్వు ఒక ఎవిడెన్స్ తో రాసి ఉంటే బాగుండేది. 2022లో నువ్వు 498 కేసు ఫైల్ చేసి కోర్టులో కేసులు నడుస్తుంటే ఆ అబ్బాయి ఒక డైవర్స్ కేసు వేస్తే 24లో డైవర్స్ వేసాడు, నువ్వు 24లో పిల్లని ఎట్లా కంటావు? కనీసం ఆ పాప కోసం మెయింటెనెన్స్ కేసు వేయలే అమ్మాయి. ఎందుకు వేయలేదు అంటే తెలుసు కోర్టు తోలు తీస్తుంది అని. మీరు వేసిన డైవర్స్ కేసులో ఆవిడ మాట్లాడుతుంది, మీరు వేసిన డిఎన్ఏ టెస్ట్ పిటిషన్లో అమ్మాయి మాట్లాడుతుంది, మాకేం సంబంధం లేదు, R2కి R1కి ఏం సంబంధం. R1 అంటే రెస్పాండెంట్ 1 మీ వైఫ్, రెస్పాండెంట్ 2 అంటే ఆ అబ్బాయి. సో వీళ్ళకి సంబంధం లేదు, పాప 24లోనే పుట్టింది కానీ వాళ్ళిద్దరికీ సంబంధం లేదు. నువ్వు తండ్రిగా ఎక్కడ చెప్పాలా, మీరు అది అబ్జర్వ్ చేయాలా, మీ పేరు పెట్టారంతే బర్త్ సర్టిఫికేట్లో. ఇవి బేసిక్ ఎవిడెన్స్లు నాన్న. 2022లో 498 పెట్టినప్పుడు 24లో పాప ఎప్పుడు పుట్టింది, 24లో డైవర్స్ నడుస్తుండగా, అర్థమవుతుందా? సో అది మీరు కేసు గెలవడానికి ఉపయోగపడుతుంది. మీకు న్యాయం కావాలంటే న్యాయం కోసం కోర్టులో పోరాడాల్సిందే. రెడీమేడ్ న్యాయాలు మన ఇండియాలో దొరకవు. న్యాయం కావాలా, దరిద్రం వదలాలా, ఈ రెండు వేరు. న్యాయం కావాలి అంటే మీరు ఇంకొక 2 years ఫైట్ చేయండి, 498 కేసు మీరు గెలుస్తారు, డైవర్స్ కేసు మీరు గెలుస్తారు. లేదు మేడం మాకు ఫాస్ట్ గా కావాలంటే ఈ 2 పిటిషన్స్ హైకోర్టుకి మూవ్ చేయండి, స్పీడీ ట్రయల్ డైరెక్షన్ పిటిషన్ వేసుకుంటే రెండిట్లోనూ మీకు ఓహో ఈ అమ్మాయికి పెళ్ళైపోయి ఇంకొకరితో ఉందా, ఇతను ఎందుకు కోర్టు చుట్టూ తిరగాలి, 4 months లో 6 months లో కేసు క్లోజ్ చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. ఇలాంటి ఎవిడెన్స్ ఉన్న కేసులు 2024 మ్యాటర్ 25 మ్యాటర్లో హైకోర్టుకి వెళ్ళకండి, స్పీడీ ట్రయల్ కోసం ఇవ్వరు. మినిమం 2 to 3 years పెండింగ్ ఉన్న కేసుల్లో లేదా ఇలాంటి ఎవిడెన్స్ ప్రాపర్ కుప్పలు తెప్పలు ఉన్నాయి పిల్లడి దగ్గర, అలాంటి కేసుల్లో హైకోర్టు స్పీడీ ట్రయల్ ఆర్డర్ ఇస్తుంది. అంటే దానికి కొంచెం ఖర్చు అవుతుంది, ఎంత చిన్న లాయర్ని పెట్టుకున్న హైకోర్టులో మీకు అదొక ఫీజు. 2, తప్పు చేసింది అమ్మాయి, అర్థమవుతుందా, మీ బాబు కాదు. బాబుని పోషించటం అమ్మాయికి ఎంత బాధ్యత ఉందో మీకు అంతే బాధ్యత ఉంది. వాడు మేజర్ అయ్యేదాకా మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆ అమ్మాయి అడగలేదు ఇప్పటిదాకా, ఎటువంటి పిటిషన్ వేయలే. ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం వేసిందా? బాబుకి మిమ్మల్ని అడుగుతుంది, అవునా, ఎవ్రీ మంత్ పేమెంట్లు చేయమని. ఇలాంటి పాపకి కూడా 5,000 ఇమ్మని రాసింది, పిటిషన్ వేయలే. కౌంటర్ వేరు నాన్న, కౌంటర్ అంటే సమాధానం. కౌంటర్ లో అడిగినంత మాత్రం, కౌంటర్ లో సమాధానం వేసినంత మాత్రం కోర్టు ఆర్డర్ ఇవ్వదు, అర్థమవుతుందా? దానికి ఒక రిలీఫ్ కోసం పిటిషన్ వేయాలి. ఆవిడ అటువంటి పిటిషన్ ఏం వేయలే. మీ డిఎన్ఏ టెస్ట్ లోను నెక్స్ట్ మెయిన్ కేసు కౌంటర్ లోను రాసింది, నాకు 2 పిల్లలకు మెయింటెనెన్స్ ఇమ్మానండి అని, అర్థమవుతుందా? ఇలాంటి ప్రాసెస్ లో ఆ అమ్మాయి అడగడానికి అవకాశం ఉంది. ఒక సుప్రీంకోర్టు మరి అక్కడ ఏ మేధావులు కూర్చుంటున్నారో నాకు అర్థం కాలేదు, కానీ ఆ టాపిక్ నేను అస్సలు మాట్లాడకూడదు అనుకున్నా. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి లైసెన్స్డ్ అనే మాట ఎంత అద్భుతంగా జనాల్లోకి వెళ్ళిపోయిందో, ఇంకొక కొత్త మాట వచ్చింది, డిఎన్ఏ టెస్ట్లు లేవు, ఇబ్బంది వేసాడు కదా, మీరు ఓడిపోయినట్టు కాదు. అయితే మేడం కోర్టు డిఎన్ఏ పర్మిషన్ ఇవ్వదు. నడిచేటప్పుడు ఆగస్టులో అనుకుంటా, మొన్న 2025 ఆగస్టులో కౌన్సిలింగ్ ఇస్తానన్నారు, అదే మధ్యవర్తిగా ఒక మీడియేషన్ పెడితే అతను ఏమన్నాడంటే, మీరు ఏటి కలిసి ఉంటారా ఇడిపోతారా, మీరు కలిసి ఉండేది అయితే కాదు, మీ ఇద్దరిదే సమస్య నాకు తెలుసు, అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చాయి. ఆ అమ్మాయి ఎంత అడిగింది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా? అంటే ఆ అమ్మాయి అడుగుతుంది కదా, పెట్టినవి అన్ని అడుగుతుంది కదా, అవి ఇచ్చేయండి ఇచ్చేస్తుంది అనేసి అంటుంది కదా అని చెప్పేసి అన్నారు. అంటే నేను అన్నాను, సార్ నన్ను చాలా కేసులు అవి పెట్టిందండి. బాబు నేను అదే చెప్తున్నాను, మీరు ఇక్కడ నిజాయితీగా మాట్లాడారు కాబట్టి ఈ జనరేషన్ లో ఉన్న లా ప్రకారం బాబుకి మీరు మెయింటెనెన్స్ కట్టాలి, ఆ అమ్మాయికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి గోల్డ్ గానీ సర్టిఫికేట్ గానీ మీ దగ్గర ఏమీ లేవు అనే విధంగానే ఫైట్ చేసుకోండి, మీరు గెలుస్తారు. దీనికి లాయర్ ఖర్చులు అవుతాయి, కొంచెం టైం పడుతుంది. మీకు న్యాయం కావాలంటే ఇలా వెళ్ళిపోండి, ఇంకా మాట్లాడలేవు డిస్కషన్. 2వ మాట, ఆ అమ్మాయి అడుగుతుంది, ఇచ్చి దరిద్రం వదిలించుకోండి అన్న. నేను ఈ 2 వేరు చేశా. న్యాయం కావాలంటే మీరు పోరాడండి, గెలుస్తారు, అదే అడిగింది మేడం. కానీ బాబుకు మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆ బాబుని నేను తీసుకుంటాను అనేసి అన్నాను మేడం. బాబు నీకు విషయం తెలుసా, నన్ను మాట్లాడి నువ్వు జిడ్డు మేళం, అర్థమవుతుందా? ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి నాకు అన్ని ఫ్రీగా అయిపోవాలి, పిల్లాడికి నేనేం ఇవ్వకూడదు, లేదా పిల్లాడిని నాకు ఇచ్చేయండి, ఇవి తేలం. నీ జీవితంలో ఈ కేసు తేలదు. ఈయనకి ఏమైనా ఆస్తున్నా వాళ్ళ కొడుకే రాసేస్తాను అన్నాడండి. అసలు అవి రాయాల్సిన అవసరమే లేదు. ఈ రోజు ఆ అమ్మాయికి ఏం కావాలి, ఆ అమ్మాయి మా అమ్మాయికి ఇచ్చి పిల్లాడికి కస్టడీ ఇస్తుందా, ఇచ్చేయమనండి, ఉంచుకుంటుందా, ఓకే, మ్యూచువల్ డైవర్స్ ఒప్పుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. పిల్లాడికి ఆస్తి ఏదన్నా రాసి నాకు ఇవ్వండి అంటే ఫైటింగ్ చెయ్యండి.
ఇంతే మీ కేసులో. ఓకే మేడం. పిల్లాడికి ఆస్తి మేడం. రాసి ఇచ్చేదే లేదు. ఆ పిల్లాన్ని చూస్తే ఓకే మేడం, చూడలేదు. వేరే వాడితో వేరే ఊర్లో బాబు ఉంటాడు. నీ జీవితమే నాశనమైంది. పిల్లాడు అక్కడ ఉన్నాడు, నువ్వు అడగాల్సింది ఏంటి? చైల్డ్ కస్టడీ పిటిషన్. పిల్లాడి కస్టడీ పిటిషన్ వేసుకో. అండి. న్యాయం కావాలంటే ప్రెసెంట్ లా ఏది ఉందో నేను అదే చెప్పగలను. అద్భుతంగా అరచేతిలో చెప్పలేను. మా వంతు ప్రయత్నం మేము చేయగలుగుతాం. కానీ ఈ రోజు మేము అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి ఏమంటుందో తెలుసా? నాకు ఆ పిల్లాడికి ఏది రాసిస్తారో రాసిమ్మనండి, నాకు ఇమ్మనండి, నాకేం వద్దు అంటది. అర్థమవుతుందా? పిల్లాడికి రాసివ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసులో. ఆవిడికి ఇచ్చేస్తే మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను అంటే ఒక సెటిల్మెంట్కి వెళ్ళండి. ఆవిడ ఇచ్చేది ఎప్పుడో తెలుసా? మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ వేసి 498 క్లోజ్ అయ్యి మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్స్ రోజు ఆవిడకి ఇవ్వండి. లేదు ఆవిడ సామాన్ ఒకటి గోల్డ్ ఒకటి విడిగా ఉందనుకోండి, అసలు నాకు తెలిసి గోల్డ్ ఏమి ఉండదు, మళ్ళీ అదేం పెద్ద గోల్డ్ ఉందేమో అని రమ్య గారు అన్నారు అని అనుకోకండి. ఆవిడకున్న సామాను ఇచ్చే రోజు మ్యూచువల్ డైవర్స్ 498 క్లోజ్. ఎవిడెన్స్ క్లోజింగ్ చేసుకునే రోజు ఏమైనా చిన్నగా గిలక్కాయలు ఏమైనా ఉంటే అవి ఇచ్చి పడేయండి. ఇంతే. ఇలాంటి ఒక సెటిల్మెంట్ వస్తే ఆపకండి, వెళ్ళిపోండి. ఇది నా రిక్వెస్ట్. మీలాంటి వాడు బాధపడవద్దు. 2, ఆ అమ్మాయి పిల్లాడికి ఏదైనా రాయండి అంటే మాత్రం అస్సలు సెటిల్మెంట్కి వెళ్ళొద్దు నాన్న. ఆడతా పాడతా ఫైట్ చేయి. అవే వేసిందే 2 కేసులు, ఒకటి నువ్వు వేసావు, ఒకటి ఆవిడ వేసింది, అన్ని గెలుస్తావు. అలాంటి అమ్మాయికి ఇచ్చే కంటే కూడా మీరు ఇది ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఇంకొకటి నా రిక్వెస్ట్, చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోండి. చైల్డ్ కస్టడీ డైవర్స్ కేసులోనే వేసుకోవచ్చు కూడా మీరు. లేదా పిల్లాడు వేరే చోట ఉంటున్నాడంటే మీ ఇద్దరు ఉండేది 7 కిలోమీటర్స్ అంటే ఒకే జ్యూరిస్డిక్షన్, అందులో చైల్డ్ కస్టడీ పిటిషన్ ఒకటి వేస్తే పిల్లాడి కస్టడీ విజిటేషన్ రైట్స్ మీకు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే విజిటేషన్ రైట్ స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా అమ్మాయి ఇప్పుడు మనం అన్న ఫిగర్ దగ్గర సెటిల్మెంట్కి వస్తుంది. ఏమి ఇవ్వకుండా డైవర్స్ అవ్వు, ఆ దరిద్రం ఏదో వాళ్ళకి ఇచ్చేసి ఫ్రీగా వదిలించుకోవడానికి చూడండి. పిల్లాడి కస్టడీ తీసుకోవడానికి చూడండి. మేడం ఈ కేసులో ఇది బెటర్ అని నా ఉద్దేశం. అమ్మ మహాతల్లి, నువ్వు ఆ ఎపిసోడ్ చూస్తే ఇప్పటికే బోడంత పాపం మూట కట్టుకున్నారు. దయచేసి మీవేమో మీరు తీసుకొని ఆ పిల్లాడి కస్టడీ అబ్బాయికి ఇచ్చేసి మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి. లేదా పిల్లాడి కస్టడీ నువ్వు ఉంచుకో, నీ గిలక్కాయలేమో నీకు ఇస్తారు. కాంపెన్సేషన్ ఉండదు. పిల్లాడికి ఎటువంటి మెయింటెనెన్స్ లో ఆస్తులు రాసి ఇవ్వడాలో ఉండవు. నచ్చితే ఈ సెటిల్మెంట్ చేసుకో, లేదా మేమేమన్నా హెల్ప్ చేయాల్సి వస్తే లీగల్ గా దిగాల్సి వస్తుంది. మేడం థ్యాంక్ యూ మేడం. అదండి కుమార్ గారు. సో చాలా డీటెయిల్డ్ గా మీరు ఏం చేయాలనేది చాలా క్లియర్ గా చెప్పారు. మీరు అలా కనుక చేస్తే మీ కన్ఫ్యూజన్ అనేది పోతుంది ఫస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.